హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి డాక్టర్. ఈరోజు మా ఇంటి డాక్టర్లో మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పాలకూరతో పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పాలకూర మెంతి కూర కలిపి రెండిటితో పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఈ పాలకూరని మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది కదండి. మనం దాన్ని పప్పులోకి లేకపోతే పాలక్ పన్నీర్ అని పాలకూర చపాతీలని ఇలా చేసుకుంటాం. అలా కాకుండా ఇలా పచ్చడిని కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడికి ఎక్కువ టైం తీసుకోదండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా ఒక కారాన్ని బట్టి ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పాలకూర, మెంతాకు ఇవన్నీ వేసిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మూత పెట్టి కొంచెం పైకి కిందకి అని సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి కొత్తిమీర, నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అన్నిట్లో యూజ్ చేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు, వీటిని మనం రోట్లో అయినా దంచుకోవచ్చు, లేకపోతే మనం పప్పు గుత్తితో అయినా అలాగే మెదపచ్చు. అలా మెదిపితే పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్. ఇది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలకూరను పప్పులోనూ మామూలుగా తినడం ఇష్టపడని వాళ్ళు ఇలా రుచిగా పచ్చడిలాగా చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో చింతపండు బదులు మనము గోంగూరను కూడా ఉపయోగించవచ్చండి. ఎందుకంటే పాలకూరలో టమాటా వేసుకోకూడదు అంటారు కదా, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. చింతపండుకు బదులు గోంగూర వేసుకున్న సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇలా అయినా మనం ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకుంటాము. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చడితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం అంతా మనం పచ్చడితోటే తినేయచ్చు. మరి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల దీంట్లో పాలకూర, మెంతాకు ఇలా మనం ఆకుకూరల్ని వాడుతున్నాం కదా, కొత్తిమీర కూడా వేసుకున్నాము. కొత్తిమీరను సాధ్యమైనంత వరకు పచ్చిగానే ఉపయోగిస్తే చాలా మంచిదండి. మనం చింతపండుకు బదులు గోంగూర కూడా వేసుకోవచ్చు అన్నాం కదా. ఇలా తీసుకోవడం వల్ల ఆకుకూరల్ని మనం ఎక్కువగా తీసుకోవచ్చు. దీనివల్ల ఐరన్ బాగా లభిస్తుంది. మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. Thank you for watching this video. Please subscribe my channel, share and like. Thank you.